హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ విత్ అందరి వీడియో. ఇవాల్టి వీడియోలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం యొక్క ఉమ్మడి మేనిఫెస్టో గురించి చెప్పబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సూపర్ 6. ఈ సూపర్ 6 పథకం ద్వారా యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించనుంది. అంతేగాక నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా అందించనుంది. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అందించనుంది. అంతేకాకుండా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 2.0 షణ్ముఖ వ్యూహం. ఈ షణ్ముఖ వ్యూహం కింద ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తుంది ఈ ఇంటింట రక్షిత తాగునీరు పథకం ద్వారా. పూర్ టు రిచ్ స్కీమ్ పేదలను సంపన్నులను చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలను ఇంట్రడ్యూస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయిని పెంపొందించబోతుంది. సౌభాగ్య పథం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ అందించనుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు చేపట్టనుంది. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయనుంది. ఇంకో పథకం యువత సంక్షేమ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనుంది. అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఏఎం సెక్టార్కు ప్రోత్సాహకాలు అందించనుంది. మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునఃప్రారంభం చేయనుంది. పరిశ్రమలు అవసరానికి అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించనుంది. క్రీడలు ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దబోతుంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు రాష్ట్రాన్ని వేదికగా మార్చనుంది. డిజిటల్ లైబ్రరీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీలు స్థాపించింది. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్లు అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇంకోటి బీసీ డిక్లరేషన్. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాం. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత. స్థానిక సంస్థల్లో నామినేట్ పదవుల్లో 34% రిజర్వేషన్ కల్పించనుంది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం పెంపొందిస్తాం. ఇంకో పథకం బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం. దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్ల వ్యయం చేస్తాం. 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తాం. అంతేకాకుండా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. యాదవ, కురుబ అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల ప్రముఖ యూనిట్ల స్థాపనకి రాయితీలు, గొర్రెలు, మేకలు పెంపకం యూనిట్ల బీమా సౌకర్యం. ఇంకో పథకం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాం. పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కేటాయిస్తాం. నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు
25,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. గీత కార్మికులు, మద్యం షాపుల్లో 10% కేటాయింపు, వడ్డెర కులస్తులకు క్వారీల్లో 15% రిజర్వేషన్, రాయల్టీ, సీనరీ ఛార్జీలు మినహాయింపు, రజక కులస్తులకు ధోబీ ఘాట్లు నిర్మాణాలకు ప్రోత్సహిస్తాం, విద్యుత్ ఛార్జీల రాయితీ కల్పిస్తాం. మత్స్యకారులకు సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం, జీవో 217ను రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కు ఆర్థిక సహాయం. స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గుండాలకు శిక్ష పడే విధంగా చర్యలు చేపడతాం. ఇంకపోతే మహిళా సంక్షేమం. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంపు. ప్రత్యేక పథకం ద్వారా P4 మోడళ్లలో మహిళలను ఆర్థిక సహాయం బలోపేతం చేయడానికి చర్యలు. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడ్యుయిటీ చెల్లిస్తాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు చేపడతాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తాం. విద్యార్థినులకు కళలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు అందిస్తాం. పండుగ కానుకలు, పెళ్లి కానుకలు పునరుద్ధరిస్తాం. ఇంకా మిగిలింది ఉద్యోగస్తులు, పెన్షనర్లు. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని, ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యాయి. వారి గౌరవ వేతనాన్ని పునఃప్రతిష్ఠం చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసే విధంగా తగు చర్యలు చేపడతారు. సిపిఎస్, జేపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్పి అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేసి తగు చర్యలు చేపడతాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లను చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతాం. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంపొందిస్తాం. పాడి రైతులు పశువుల కొనుగోలు ద్వారా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకుల ఏర్పాట్లు, మేత కోసం బంజరు భూములు కేటాయిస్తాం. గోపాల మిత్రులను నియామకం దిశగా చర్యలు చేపడతాం. అంతేకాక కాపు సంక్షేమం. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం కనీసంగా రానున్న 5 ఏళ్లలో 15,000 కోట్ల నిధులు కేటాయించి కాపుల సాధికారత అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం. కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం. కాపు భవనాల నిర్మాణాలకు త్వరితగతిన పూర్తి చేస్తాం. ఆర్యవైశ్య సంక్షేమం. ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేరకు నిధులు కేటాయించడం జరుగుతుంది. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు సాధ్యం. స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. క్షత్రియ సంక్షేమం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్టుగా నామకరణం చేస్తాం. ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణాలకి 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నాం. అగ్రవర్ణ పేదల సంక్షేమం. కమ్మ, రెడ్డి, వెలమ మరియు ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారత అభివృద్ధికి చర్యలు చేపడతాం. ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి ప్రత్యేక చొరవ. దీంతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమానికి కృషి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం.
సామాజిక భద్రత పింఛన్లను పెంపు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పింఛన్ పెంపు ఏప్రిల్ 24 నుంచి అమలు. దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలకి పెంచుతాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ అందిస్తాం. పేదలందరికీ నాణ్యమైన ఇల్లు. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు మంజూరైన పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఎస్సీ/ఎస్టీ సంక్షేమం జిల్లా వారీగా వర్గీకరణ అమలు చేస్తాం. ఎస్సీ/ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు. సప్లాన్ నిధుల వారికి అభివృద్ధి కృషి చేస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ/ఎస్టీ సంక్షేమ పథకాలను పునరుద్ధరణ. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రుబాయ్, డాక్టర్ అర్చన తదితరుల హత్యలకు కారకులైన కోర్టుల్లో శిక్ష పడే విధంగా చర్యలు చేపడతాం. ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం. ముస్లిం మైనారిటీల సంక్షేమం. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షను. మైనారిటీల్లో ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, కబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తాం. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రతి ఏటా 100 కోట్ల నిర్మాణం కేటాయింపు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇమాం మౌజన్లను ప్రతి నెల 10,000 రూపాయలు గౌరవ వేతనం పంచుతాం. అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ కాజీలుగా నియమించడం జరుగుతుంది. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం. హజ్ యాత్ర వెళ్ళే ఒక్క ముస్లింకు 1,00,000 రూపాయల సహాయం. క్రిస్టియన్ల సంక్షేమం. క్రిస్టియన్ల మిషనరీ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ కోసం బోర్డు ఏర్పాటు చేస్తాం. శ్మశాన వాటిలకు స్థలం కేటాయిస్తాం. జెరూసలేం యాత్రికులకు సహాయం అందిస్తాం. వ్యవసాయం. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తాం. రాయితీలతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ఉపయోగం ప్రభుత్వ కొనుగోలు సహాయం. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు. ధరల స్థిరీకరణ విధి ఏర్పాటు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్ని సంక్షేమ పథకాలు అందించుట. పంటల బీమా వర్తింపు. ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఆధునీకరణ, నూతన ఏర్పాటు. దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ పటిష్టంగా అమలు చేస్తాం. డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఇస్తాం. రాష్ట్రంలో సెరికల్చర్ ప్రోత్సహించి రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను రక్షణ కల్పిస్తాం. సాగునీటి రంగం. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేస్తాం. గాలేరు, నగరి, హంద్రీనివా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార, నాగవల్లి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులు శీఘ్రతర నిర్మాణానికి చర్యలు చేపడతాం. రాష్ట్రంలోని నదుల అనుసంధానం, ప్రతి ఎకరాకు నీరు. రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. కార్మికులు. రవాణా రంగం. డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాల వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. డ్రైవర్ ఓనర్లను చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకు 4 లక్షల రూపాయల వరకు పొందే రుణాలపై 5% పైబడిన వడ్డీ సబ్సిడీ. బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తాం. వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికులు. చంద్రన్న బీమా పునరుద్ధరణ అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు చేస్తాం. భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. చంద్రన్న బీమా పథకం. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, ప్రమాదశాత్తు మరణిస్తే 10 లక్షల బీమా పథకం ఏర్పాటు చేస్తాం. వైద్యం, ఆరోగ్యం. దేశంలోనే మొట్టమొదటగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తాం.
అన్ని మందులు కేంద్రంలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులను ఉచితంగా జనరిక్ మందులు పంపిణీ చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం. ఇంటి పైకప్పున కేంద్ర ప్రభుత్వ సోలార్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసి పథకం అనుసంధానం ద్వారా విద్యుత్ బిల్లులను భారీగా తగ్గిస్తాం. అదనపు విద్యుత్ను ప్రజల నుంచి కొనుగోలు చేస్తాం. చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష, పెట్రోల్, డీజిల్ వంటి ధరలను నియంత్రిస్తాం. మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు, అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఏర్పాటు చేస్తాం. రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి పౌర సరఫరాల వ్యవస్థను పటిష్టం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్, ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకే రుసుములు చెల్లించి సర్టిఫికేట్ల విద్యార్థులకు సకాలంలో అందించేలా చర్యలు చేపడతాం. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం చేపడతాం. విద్య, కేజీ నుండి పీజీ వరకు సిలబస్ను రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో అనేక స్కూళ్ళు మూతపడడానికి కారణమైన జీవో 117ను రద్దు చేసి మూతపడిన పాఠశాలలు పునఃప్రారంభిస్తాం. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం మళ్ళీ ప్రారంభిస్తాం. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపైన 100 రోజుల్లోనే కఠిన చర్యలు చేపడతాం. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకొస్తాం. ఆక్వా రైతులు, అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లలో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి ₹1.50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ధరలు తగ్గిస్తాం. సమగ్రాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తు పట్ల ముఖ్యంగా పేదల ఆశలు నెరవేర్చడానికి తగు అవకాశాలు కల్పించే శీఘ్రత సమగ్రాభివృద్ధికి పటిష్టమైన విధానాలు అమలు చేస్తాం. తద్వారా సంపద సృష్టితో సంక్షేమ పథకాలు విస్తృత అమలును చేపడతాం. విజన్ 2047 ప్రణాళిక ద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి చర్యలు చేపడతాం. మౌలిక వసతుల కల్పన, గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం చేపడతాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తాం. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్టు త్వరితగతిన నిర్మిస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కొరకు ప్రతి మండల, జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్ల ఏర్పాటు. ప్రతి ఇంటికి రక్షిత మంచి సాగునీరు. ప్రజా రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం చేపడతాం. నవ్యాంధ్ర ప్రగతికి దోహదం చేసే రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టి ఆర్థిక ప్రగతికి చేయూతకి కల్పిస్తాం. పారిశ్రామీకరణ, పెట్టుబడులు స్వీకరణ, గత 5 ఏళ్లుగా విధ్వంసానికి గురైన బ్రాండ్ ఏపీని పునఃప్రతిష్ఠించి భారీ స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు దిశగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పనకు పెద్ద ఎత్తున ఊతమిస్తాం. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ కింద పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం వినియోగం ద్వారా తగు ప్రోత్సాహం చేపడతాం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్, అడ్వెంచర్, హెరిటేజ్, ఈకో, టెంపుల్ మొదలగు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు, ఉపాధి కల్పనకు ప్రోత్సాహం చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి రైతుల ఆదాయం పెంపొందించడంతో పాటు స్వయం ఉపాధి కల్పనకు ప్రోత్సాహం చేస్తాం. ఇంకో పథకం దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమం. హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు మినిమం వేతనం ఉండేలా చేస్తాం. వార్షిక ఆదాయం 50,000కు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం ₹15,000 పెంపు. వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప నైవేద్యం కింద ఇచ్చే మొత్తాన్ని ₹5,000 నుంచి ₹10,000 పెంపు. వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు
పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి. తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల పవిత్రతకు మూలాధారాలమైన వేయికాళ్ళ మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ. దేవాలయాలకై పూర్తి రక్షణ. గత ప్రభుత్వం హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులు బాధ్యులైన వారికి శిక్ష పడే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి శిక్ష పడేలా చేస్తాం. పురోహితులను, వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. తిరుపతితో సహా అన్ని దేవాలయం పూజలతో పాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్మెంట్ చేస్తాం. బ్రాహ్మణులు అపరకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం కట్టించి ఇస్తాం. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగలం కింద 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి చేపడతాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణ పాటలకు వేస్తాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం. అవసరమైన అనువైన భూమిని వెంటనే కేటాయించి జోన్ను సాకారం చేస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమ పరీక్షిస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి వంశధారల నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆధునికల వంటి ప్రాజెక్టులు సత్వర నిర్మాణం చేపడతాం. జీడి మామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు చేపడతాం. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు చేపడతాం. రాయలసీమ అభివృద్ధి. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటునకు ప్రాధాన్యత. హార్టికల్చర్ హబ్గా, విత్తన రాజధానిగా రాయలసీమను ఏర్పాటు చేస్తాం. కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తాం. కియా, ఇసుజా లాంటి పరిశ్రమలను మరిన్ని తీసుకొచ్చి రాయలసీమ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దుతాం. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ను రాయలసీమలో కీలక పట్టణాలను అనుసంధానం చేస్తూ ఇండస్ట్రియల్ క్లస్టర్ను తీర్చిదిద్దుతాం. యువగలం యాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు చర్యలు చేపడతాం. పంచాయతీరాజ్ డిక్లరేషన్. ఆర్థిక సాయం ఇచ్చిన నిధులను నేరుగా పంచాయతీరాజ్ అందజేస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్వ వైభవం కల్పిస్తాం. స్థానిక పాలనకు ఊతమిస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్ ఏర్పాటు చేస్తాం. పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. 5 ఏళ్లలో 10% వరకు పెంచుతాం. సర్పంచుల నుండి జెడ్పీ చైర్మన్ వరకు ప్రస్తుత గౌరవ వేతాన్ని పెంచుతాం. జర్నలిస్టులు. అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం. న్యాయవాదులు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల అందుబాటులో, లీగల్ కియోస్కాల స్థాపన. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు 10,000 రూపాయలు అందించనుంది. జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటు చేయనుంది. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం. గుడ్ గవర్నెన్స్. గత 5 ఏళ్లలో వివిధ వ్యవస్థలను విధ్వంసమైన నేపథ్యంలో వ్యవస్థలను పట్టుపరిచి సుపరిపాలన అందిస్తాం. 5 ఏళ్లలో క్షీణించిన శాంతి భద్రతను పునరుద్ధరిస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి యొక్క ఉమ్మడి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే ఏ అంశాలు నచ్చాయి కింద కమెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ వంశీ. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్ అందరూ